ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో జరుగుతున్నటువంటి ఆరాధనా క్రమమును అందరూ పాటించి, ఈ ఆరాధనలో అందరూ ఏకీభవించి నీ పరలోక దీవెనలు మెండుగా పొందుకొనుటకు కృపను గ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఒక 2-3 పాటలు పాడుకొని ప్రభునామాన్ని ఘనపరుచుకుందాం. అనంతరం దేవుని యొక్క వాక్యమును విందామండి. మనందరికీ వచ్చినటువంటి పాట భజింతుము నిన్ను జగదీశాశ్రీ యేసా మా రక్షణకర్త అంటూ పాడి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. భజింతుము నిన్ను జగదీశాశ్రీ యేసా మా రక్షణకర్త. Mमहिमा
పిల్లలారా, ఈ సమయంలో మన మధ్యలో సిస్టర్స్ వచ్చి ఒక చక్కని గీతాన్ని పాడి వినిపిస్తారు. అనంతరం మనము దేవుని మాటలను ధ్యానం చేసుకుందామండి. వాళ్ళ గంట సేపు చేయబాకండి, ఎన్నిసార్లు చెప్పినా కానీ అంతే. లైవ్లో నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించి చూడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించి చూడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. పలుకరించే వారు లేక పరితపిస్తున్నా,
ప్రభునామములో మరొకసారి మీ అందరినీ మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, ప్రార్థించుకుని ప్రభు వాక్య ధ్యానములోనికి వెళదాం. సర్వకృపానిధివైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ పరిశుద్ధ నామమును పాడి కీర్తించి కొనియాడే భాగ్యాన్ని అదృష్టమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమయ్యా. ఈ సమయంలో నీ వాక్యములో నుండి కూడా మాతో మీరు స్పష్టంగా సూటిగా మాట్లాడండి. నేటి దినమున మా కొరకు నీవు సిద్ధపరిచినటువంటి వాక్యమును మా అందరికీ అందించి ఆత్మ సంబంధమైన ఆకలిని
దాహార్తిని తీర్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి దేవుని పరిశుద్ధ వాక్యముతో మీ ముందు నిలుచుటకు ప్రభు నాకు అనుగ్రహించినటువంటి ఈ ఉన్నతమైన కృపకై ఎంతగానో ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నా. ఇంతవరకు ఎన్నో వర్తమానముల చేత ప్రభు మనల్ని బలపరిచి ఉన్నాడు. ఈ దినమున కూడా ప్రభు మనతో మాట్లాడనై ఉన్నటువంటి విషయములను మనము శ్రద్ధగా ఆలకించి ఆత్మీయమైనటువంటి మేలును పొందుదా. నేటి మన ధ్యానము కొరకై మత్తయి సువార్త 16వ అధ్యాయం 81వ వచనము నుండి చదువుకుందామండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగిన. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నా. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయనకు మరికొన్ని దినములలో జరగబోయేటువంటి సిలువ శ్రమలను గూర్చి, ఆయనకు సంభవింపబోయేటువంటి సిలువ మరణమును గూర్చి ఆయనతో ఉన్నటువంటి శిష్యులందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దైవ పిల్లలారా, ఏమని ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇదిగో చూడండి శిష్యులారా, నేను ఇప్పుడు యెరూషలేమునకు వెళ్ళవలసి ఉన్నది. అక్కడ పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేస్తాను. అందరూ నన్ను హింసిస్తారు, సిలువ మరణానికి అప్పగిస్తారు, ఘోరమైనటువంటి శిక్షను నేను అనుభవించవలసి ఉంది అని ప్రభు అయిన యేసయ్యకు సంభవింపబోవు సంఘటనలన్నీ కూడా శిష్యులతో చెప్తూ ఉన్నప్పుడు, ఆయన 12 మంది శిష్యుల్లో అందరూ మౌనంగా ఉన్నారు. కానీ వారిలో ఒకడైనటువంటి పేతురు గారు ఏం చేస్తారంటే, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగాడు. నీకది సంభవింపకుండా ఉండాలయ్యా, అంత ఘోరమైన మరణం నీకు రాకూడదు, అంత హింస, చిత్రహింసలు నీకు సంభవించకూడదు, నీవు క్షేమంగా ఉండాలి, నీవు సౌఖ్యముగా సురక్షితంగా ఉండాలి ప్రభువా. అట్టి మరణం, అట్టి శాపకరమైనటువంటి హింస, అట్టి ఘోరమైన సిలువ మారణకాండ నీకు రాకూడదయ్యా అని యేసుతో అంటూ ఉంటాడు పేతురు. దైవ ప్రియులారా, గమనించండి, ఇక్కడ పేతురు అన్న మాట మంచిదా చెడ్డదా అని గమనిస్తే, సహజంగా మానవ మాతృలుగా మనం ఆలోచించి చేసినప్పుడు మనకేదన్నా ఒక శ్రమ వస్తుంది అని మనం ఎవరితోనన్నా చెప్తే
మనకేదన్నా బాధ కలగబోతుంది అని ఎవరితోనైనా మనం చెప్తే వాళ్ళు వెంటనే దానికి ప్రతిస్పందనగా నీకు అలా జరగకుండును గాక, అటువంటి కీడు నీకు సంభవింపకుండా ఉండును గాక అని చెప్తే మనం చాలా సబ్బరపడిపోతాం. దేవుని బిడ్డారా, చాలా సంతోషిస్తాము. ఎస్, హీ ఈస్ మై రియల్ ఫ్రెండ్. ఇతడు నా నిజమైన స్నేహితుడు. ఎందుకంటే నా కీడును ఇతడు కోరుకోవట్లేదు, నా హింసను, నా బాధను ఇతడు కోరుకోవట్లేదు, నా మేలును కోరుతున్నాడు అని అతను ఎంతగానో అప్రిషియేట్ చేస్తాం, అతను ఎంతగానో అభినందిస్తూ ఉంటాము. దేవుని బిడ్డలారా, ఇది మానవ మాతృలముగా మనం చేసేటువంటి పని. అయితే యేసు ప్రభువుకు సంభవింపబోయే శ్రమ అది యేసయ్యకు రాకుండా ఉండును గాక అని పేతురు పలికినప్పుడు యేసు ప్రభుల వారి స్పందన ఎలా ఉన్నదంటే అది టోటల్ గా మన ఆలోచనకు విభిన్నంగా ఉన్నది. అది టోటల్ గా మన తలంపునకు వ్యతిరేకంగా ఉన్నది. మన మేలు కోరిన వారిని మనము ప్రశంసిస్తూ పొగడ్తలతో ముంచెత్తుకుంటూ ఉంటాము. కానీ ఆ సందర్భంలో యేసయ్య మాత్రం పేతురుని అలా అనలేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, చూడండి, శారీరకంగా అది బాధాకరమైంది, శారీరకంగా అది వేదనకరమైంది. కానీ అది సర్వమానవాళి పాప పరిహారార్థమై ప్రభు అయిన యేసుల వారు సిలువలో యాగమయ్యేటువంటి ఓ అద్భుతమైన ఘటన. సర్వమానవాళికి విముక్తిని ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి సందర్భం అది. అంత మాత్రమే కాదు, దేవాది దేవుడు ఏదైతే తన కుమారుడైన యేసయ్య పట్ల ఆశిస్తూ ఉన్నాడో ఆ ప్రక్రియ ద్వారా ఆ తండ్రి యొక్క ఆశను నెరవేర్చేటువంటి సందర్భం. మానవునిగా యేసు ఆలోచన చేస్తే పేతురును అప్రిషియేట్ చేయాల్సినటువంటి సన్నివేశం, అప్రిషియేట్ చేయవలసినటువంటి మాటలు. కానీ యేసయ్య లోకానుసారంగా మానవ మాతృనిగా లేకపోతే కొన్ని లిమిట్స్లలో ఆలోచన చేయలేదు. ఆయన దైవికంగా ఆలోచన చేశాడు. ఎస్, ఇప్పుడు పేతురు నా మేలు కోరుతున్నాడు. ఇక్కడున్న ఎవరు కూడా నా మేలు ఇంతగా కోరలేదు. ఇక్కడున్న ఎవరు కూడా నేను చెప్పిన దానికి ప్రతిస్పందనగా ఏమీ మాట్లాడలేదు, మౌనులై ఉన్నారు. పేతురొక్కడే నా మేలు కోరి, ప్రభువా నీకది జరగకుండా ఉండాలయ్యా, నీకు ఆ కీడు సంభవింపకూడదు స్వామి అంటూ పేతురు మాత్రమే రియాక్ట్ అయ్యాడు. ఇతడే నా నిజమైన శిష్యుడు, ఇతడే నా ప్రియమైన శిష్యుడు అని పేతురుతో యేసయ్య అనలేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అదుగో ఆ సిలువ మరణమును కాదనుకుంటే తండ్రి చిత్తము టోటల్గా ఫెయిల్ అయినట్టయిపోయింది యేసయ్య జీవితంలో. అందుకనే యేసు ప్రభువు వారు అంటాడు పేతురుని ఏమనంటే, పేతురు, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నాయనా, నీవు చాలా ఆటంకముగా ఉన్నావు. ప్రభువా, అదేంటి నాయనా, నేను నీ మేలు కోరి నీకు అటువంటి శ్రమలు రాకూడదని ఆశించి ఆకాంక్షతో ఈ మాటలు పలికితే మిగతా వారంతా మౌనంగా ఉన్నప్పటికీ, మిగతా వారంతా కూడా సప్పుడు చేయకపోయినప్పటికీ నేను వెంటనే స్పందించి నీకు ఎంతో అండగా ఆసరాగా నిలబడి నీకు క్షేమమవ్వాలని కోరుకుంటే నేను నీకు అభ్యంతరముగా ఉన్నావంటావేంటి ప్రభువా? అవును పేతురు, నీవన్నది కరెక్టే, కానీ దాని ద్వారా నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చలేను. దాని ద్వారా దేవునికి ప్రియమైన వానిగా నేను ఉండలేను. దాని ద్వారా తండ్రి యొక్క మనస్సును నేను దోచుకోలేను. అందుకని నీవు నాకు అభ్యంతరంగా ఉన్నావు. దైవ పిల్లలారా, ఎవరైనా దేవుని కార్యములలో
మీకు అడ్డు చెప్పారనుకోండి, వారు చిన్నవారైనా పెద్దవారైనా సవినయంగా సత్ప్రవర్తనతో చక్కగా దైవికమైన కార్యకలాపాలకు అడ్డు తిరిగే వారికి యేసు ప్రభుల వారు చెప్పినట్లుగా నీవు నాకు అభ్యంతరంగా ఉన్నావు అని చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, కొన్ని సందర్భాలలో మనం కూడా అనుకుంటాము ఏమంటే, నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, నేను దేవుని కొరకు ఏదో ఒకటి ఇవ్వాలి, నేను దేవుని కొరకు ఏదైనా ఒకటి త్యాగం చేయాలి, సమర్పణ చేయాలి, అర్పణ చేయాలి అని నీవు అనుకుంటావు. నీవు అనుకుంటున్నటువంటి వేళల్లో ఏం జరుగుతుందో తెలుసా? నీతో తిరిగేవారే, నీకు బాగా సన్నిహితులే, నీ దృష్టికి చాలా ప్రైర్ఫుల్, నీ దృష్టికి చాలా గొప్పవారిగా ఉన్నటువంటి వారే వచ్చేసి, బ్రదర్ వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ, నువ్వేం చేయబోతున్నావు, నీవు దేవునికి ఎటువంటి అర్పణ ఇవ్వబోతున్నావు, నీవు దేవునికి ఎటువంటి త్యాగం చేయబోతున్నావు? బ్రదర్ దిస్ ఇస్ వాట్, ఇదిగో ఈ విధంగా ప్రభు సేవకు నేను సహకరించాలనుకుంటున్నాను, ప్రభు మందిరానికి, ప్రభు సేవకు, దైవజనులకు, సువార్త పరిచర్యకు నేను ఎలాంటి సహకారం అందించాలి అనుకుంటున్నాను. గొప్పించాడా? అదంతా ఎందుకు నీకు? నీకన్నా గొప్ప గొప్ప వారు లేరా, పెద్ద పెద్ద వారు లేరా? అదంతా చాలా శ్రమతో కూడింది, చాలా ఖర్చుతో కూడింది, మౌనంగా ఉండు అని అంటే మనం ఏమనుకుంటామో తెలుసా? అయ్య బాబా, నాకన్నా ఆత్మీయతలో పెద్దోడు, నాకన్నా వయస్సులో పెద్దోడు, అన్ని అనుభవాలు తెలిసినవాడు, ఇతడే ఏమంటున్నాడు? వద్దు అంటున్నాడు. అలాంటప్పుడు నేను దానికి ఎందుకు పూనుకోవాలి, ఆ కార్యక్రమాన్ని నేను ఎందుకు చెయ్యాలి అని వారి వైపు చూసి నువ్వు ఏది ఇయ్యదలిచావో, నీవు ఏమి చెయ్యదలిచావో దానిని చెయ్యకుండా, దానిని ఇవ్వకుండా నీ చెయ్యి వెనుకకు ముడుచుకుంటావు. దేవుని పిల్లలారా చూడండి, ఎవరి పేతురు అంటే ఒక్క మాటలో నేను మీకు తెలియజేస్తాను. ఒకరోజు అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు తన శిష్యులను అడుగుతాడు, ఏమని? ఇదిగో శిష్యులారా, మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుతాడు. అడిగితే వాళ్ళు అంటారు, అయ్యా కొందరు బాప్తిస్మిచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తల్లో ఒకడని నిన్ను గూర్చి చెప్పుకుంటున్నారు నాయన అని చెప్పేసి శిష్యులంతా అన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు విచిత్రంగా వాళ్ళని అడిగిన ప్రశ్న ఏమిటంటే, సరేలే వాళ్ళందరూ నన్ను ఏమనుకున్నా, నేను ఎవరిని అనుకున్నా, అసలు మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నన్ను గురించి మీ తలంపు ఏమై ఉన్నది, మీ ఆలోచన ఏమై ఉన్నది అని అంటే అందరూ సైలెంట్ అయిపోతారు. అప్పుడు పేతురు ఒక్కడే నోరు తెరిచి లేచి ఏమని చెప్తాడో తెలుసా? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. హల్లెలూయా. అంటే పేతురు చూడండి, అంత సూటిగా తడబడకుండా ముక్కు సూటిగా యేసు ఎవరో అని చాలా అద్భుతంగా చెప్పాడు. వెంటనే యేసు ప్రభు అంటాడు, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. చూడండి, యేసయ్యే పేతురుతో అంటాడు, పేతురు నేను సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని నువ్వు చెప్పావు చూడు, ఇది తండ్రి అయిన దేవుడే నీకు బయలుపరిచాడు. అంటే పేతురులో ఏ ఆత్మ పనిచేస్తుంది? దర్శన ఆత్మ, పరిశుద్ధాత్మ, అభిషేకం. దేవుడే డైరెక్ట్ గా, తండ్రి అయిన దేవుడే డైరెక్ట్ గా ఎవరికి బయలుపరుస్తున్నాడండి? పేతురుకు బయలుపరుస్తున్నాడు. ఏమని? పేతురు, అదుగో మీతో ఉన్నటువంటి ఆ యేసు ఎవరో కాదు, సజీవుడైనటువంటి నా కుమారుడే అని డైరెక్ట్ గా తండ్రి ఎవరితో మాట్లాడుతున్నాడని చెప్తూ ఉన్నాడు యేసయ్యే. పేతురు, నీతో తండ్రే డైరెక్ట్ గా మాట్లాడాడు, తండ్రే నీకు జవాబిచ్చాడు అని చెప్పేసి అన్నాడు. అంటే పేతురుకి తండ్రి అయిన దేవుని యొద్ద నుండి
డైరెక్ట్ కనెక్షన్స్ ఆర్ దేర్. తండ్రి అయిన యెహోవా యొద్ద నుండి పేతురుకి కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి, కనెక్షన్స్ ఉన్నాయి. దేవుని పిల్లలారా, ఇప్పుడు అటువంటి కనెక్షన్స్, అటువంటి ప్రత్యక్షతలు ఉన్నటువంటి పేతురు కాస్త కిందకి రాగానే ఏమంటాడో తెలుసా? ప్రభువా, నీకు ఆ బాధ సంభవించకుండా ఉండును గాక, ఆ శ్రమలు నీ నుండి తొలగిపోవును గాక, ఆ సిలువ శ్రమలు నీకు రాకుండా ఉండును గాక అంటే వెంటనే యేసు ప్రభు ఏమనుకోవాలి? పేతురు ఎవరో తెలుసా? ఇంతకు ముందు నేను శిష్యులందరినీ నేనెవరినని మీరు అనుకుంటున్నారు అని అడిగితే ఎవడూ సమాధానం ఇవ్వలేదు, కానీ కేవలం పేతురే ఇచ్చాడు. ఆ పేతురికి ఎక్కడి నుండి వచ్చింది ఆ సమాధానం అంటే తండ్రి అయిన యెహోవాయే అతనికి ప్రత్యక్షంగా బయలుపరిచాడు. మరి ఇప్పుడు కూడా పేతురికి తండ్రి అయి బయలుపరుస్తూ ఉన్నాడు, నీకు కీడు రాకుండా ఉండును గాక. అందుకని ఓకే ఆమేన్ చెప్పేద్దామని చెప్పేసి పేతురుతో యేసయ్య ఆమేన్ చెప్పేశారా? అక్కడేమో తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే నీకు ప్రత్యక్షపరిచాడన్నాడు. కిందకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే తండ్రి ఉద్దేశానికి విరోధంగా మాట్లాడాడో వెంటనే ఆ యేసయ్య ఏమంటాడంటే పేతురుని, సాతానా నా వెనుకకి పొమ్ము. దేవుని పిల్లలారా, అద్భుతమైనటువంటి కోణములో దేవుని కొరకు నీవు జీవించాలి అనుకున్నప్పుడు, దేవునికి నీవు త్యాగం చేయాలి అనుకున్నప్పుడు, సమర్పణ చేయాలి అనుకున్నప్పుడు, నీ ధనమును, నీ బలమును, నీ ఆస్తిపాస్తులను, నీకున్న సమస్తమును సంపూర్ణమైన సేవ కొరకు, అద్భుతమైన పరిచర్య కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నీవు వాడాలనుకుని నీకు నువ్వుగా కొరవత్తి వలె ప్రభు సేవలో కరిగిపోదాం అనుకున్నప్పుడు నీకు పేతురు వలె కొన్ని ఆటంకములు వస్తాయి. పేతురు అంటే ఆయన ఏదో సాతాను మనిషో లోకంలో తిరిగినోడో కాదు, తండ్రి దగ్గర నుండి డైరెక్ట్ ప్రత్యక్షతలు పొందుకున్నవాడే. అయితే ప్రార్థనలో ఉన్నవారే, అభిషేకం నొందిన వారే, దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతలు అనుభవించిన వారే, ప్రవచనాలు చెప్పిన వారే కొన్ని దైవికమైన కార్యములకు నో చెప్తారు. అప్పుడు నీ ఉద్దేశాన్ని, నీ ప్రణాళికను, నీ సమర్పణను, నీ త్యాగాన్ని పక్కన పెట్టుకోవద్దు. వారితో చెప్పు, సాతానా నా వెనుకకు వెళ్ళిపో. అలాగా చేతులు ముడుచుకోవటం, అలాగా ఆ సిలువ శ్రమ నుండి తప్పించుకోవటం నా తండ్రి ఉద్దేశం కాదు అని చెప్పేసి తీటైన సరి అయిన సూటి అయిన జవాబును మనము ఇవ్వవలసి ఉన్నది. దేవుని పిల్లలారా గమనించండి, ఇప్పుడు ఆ సిలువ శ్రమలు యేసయ్య పొందకపోతే ఏమవుతుంది? ఆ సిలువ శ్రమలని యేసయ్య పేతురు మాట విని ఆమేన్, నాకు నువ్వు చెప్పినట్లే అవునుగాక, అంత బాధ నేను భరించలేను, అన్ని శ్రమలు నేను తట్టుకోలేను, ఆ కొరడ దెబ్బలు, గడ్డము పెరిగి వేయుట, ముండ్ల కిరీటము, మోయలేని 150 కిలోల బరువున్న రమారమి ఇంచుమించు ఆ సిలువను మోయటం నా వల్ల ఎప్పటి కాదు అని చెప్పడం. దేవుని బిడ్డలారా, అని చెప్పి పేతురుతో ఏకీభవించవచ్చు, కానీ అలా చెప్తే తండ్రి ఉద్దేశం నెరవేర్చబడదు, దేవుని చిత్తం నెరవేర్చబడదు. దేవుని పిల్లలారా, నీవు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు కొంతమంది అంటారు, ఇంకేం వెళ్తావులే ఈ రోజు, అందుతోడు రాత్రి అంతా బాగా అలసిపోయావు కదా, నిన్నంతా చాలా హార్డ్ డ్యూటీ చేశావు కదా, ఈ రోజు వెళ్ళకపోతే ఏమైంది అంటే వారితో నీవు ఏకీభవించకు. ఎందుకో తెలుసా? అదిగో ఆ మాట నిన్ను దేవుని సన్నిధి నుండి, దేవుని యొక్క ఆ సన్నిహిత సంబంధం నుండి దూరం చేస్తుంది. వెంటనే నీవు చెప్పవలసిన మాట, ఇదిగో నేను దానితో ఏకీభవించను, ఈ రోజు నేను ప్రభు సన్నిధికి వెళ్ళవలసిందే. ఏమి ఇష్టములే, ఈ నెలలో దేవునికి కానుక అంతా తగ్గించి ఇచ్చేసారు కదా, రావటం కొత్తగా వచ్చిందిగా, కొద్దిగా వచ్చింది కదా, మనకి పనులు లేవు కదా అని కొందరు అంటూ ఉంటారు. సహోదరుడా, చెయ్యి ముడుచుకోకు, చెప్పు. యేసయ్య పేతురుతో అంటాడు, సాతానా నా వెనుకకు వెళ్ళిపో, ఇది దైవ కార్యం, ఇది దైవ కార్యం. దీనిని చేయటానికే ప్రభువు నన్ను ఈ లోకానికి, తండ్రి నన్ను ఈ లోకానికి పంపాడు. దేవుని పిల్లలారా, దైవికమైన పని చేసేటప్పుడు ఎవరైనా నీకు ఆటంకముగా ఉన్నప్పుడు దానిని సవినయముగా నీవు దానిని
తృణీకరించవలసినటువంటి దానవు వాడవై ఉన్నావు. సాతానుగాడు చాలా యుక్తి కలిగిన వాడు. ఏదైనా వనములో కూడా ఆదాము అవ్వలు ఆ తోటను కాయించి ఉన్నప్పుడు సర్పము చాలా యుక్తి కలిగినదై అందులో ప్రవేశించి అవ్వతో మాట్లాడుతుంది. ఏంటవా, అన్ని పండ్లు ఫలాలు తింటున్నావు గాని మంచి చెడులు తెలివినిచ్చే ఆ కన్నులకు చూపులకు రమ్యమైన పండును మాత్రం అసలు తాకట్లేదు, ఏమైంది అనంటే, మా దేవుడు దానిని తినవద్దన్నాడు, దానిని తినమున నిశ్చయముగా మీరు చేస్తారు అని అన్నాడు. అందుకని మేము దాని జోలికి పోవట్లేదు. పిచ్చిదానా, ఎవరు చెప్పారు? ఆ పండు తింటే మీరు ఏమవుతారో తెలుసా? మీ దేవుడు నాడు చూడు, ఆయన లాగైపోతారు, దేవుళ్ళు అయిపోతారు, దేవతలు అయిపోతారు. దేవుడు బిడ్డారా, వెంటనే ఆ మాట కావ్యం చెప్పింది. అవునా, ఎస్ అని చెప్పేసి ఆ సాతాను మాటను, ఆ సాతాను చెప్పినటువంటి ఆ మాటలను నెరవేర్చడానికి సంసిద్ధమైపోయింది. అంతేగాని సాతానా నా వెనుకకి వెళ్ళిపో, నేను దానిని తింటే నా తండ్రి ఆజ్ఞను మీరిన దానినైపోతాను, దానిని తింటే నా ప్రభు చిత్తాన్ని నెరవేర్చలేను అని చెప్పేసి నా వెనుకకు వెళ్ళిపో సాతానా అని సాతానుతో చెప్పలేకపోయింది. దేవుని పిల్లలారా, ఇదిగో చూడండి, యేసయ్యతో తిరుగుతున్నాడు ఎవరు? పేతురు. శిష్యులందరిలో కూడా చాలా సీనియారిటీ కలిగిన వాడు. మనమైతే కాస్త సీనియర్ కదా, ఇతను అందరికన్నా కాస్త పెద్దోడు కదా. టెక్కున సాతానా నా వెనక్కి వెళ్ళిపో అంటే ఎంత ఫీల్ అయిపోతాడో, ఎంత బాధపడిపోతాడో. అతడు పోయేది కాక మిగతా 11 మందిని కూడా వెంటేసుకొని వెళ్ళిపోతాడు. అందుకని పేతురు మాటకి ఓకే చెప్దాం, పేతురు మాటకు ఆమేనందాం అని చెప్పేసి యేసయ్య డెసిషన్ తీసుకోలేదు. అలా అవ్వ డెసిషన్ తీసుకుని ఆ తోటలో మోసపోయి బయటికి గెంటి వేయబడింది. దేవుని పిల్లలారా, యేసు ప్రభు అలాంటి డెసిషన్ తీసుకోకుండా నా వెనుకకి వెళ్ళిపో, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చవలసిన వాడనై ఉన్నాను అంటాడు. ఆమె చూడండి, మన ఆత్మీయ యాత్రలో కూడా, మన జీవన యాత్రలో కూడా మనము ఈ యొక్క మన సిలువను మనము ఎత్తుకొని ఈ విశ్వాసంలో నడుస్తూ ఉన్నప్పుడు కొందరు అంటారు, నీకు ఈ బాధ కలగకుండా ఉండునుగాక, నీకు ఈ శ్రమలు లేకుండా పోవునుగాక. దేవుని బిడ్డారా, ఈ మాటలు వినుటకు వినసొంపుగా ఉంటాయి, ఈ మాటలు అనుభవించడానికి కూడా బాగానే ఉంటాయి. కానీ పరలోక రాజ్యంలో మాత్రము సిలువ లేనిదే విలువ లేదు అన్నాడు ఒక భక్తుడు. అయితే గమనించండి, సాతాను చాలా యుక్తిగా మన యొద్దకు వస్తాడు, చాలా తెలివిగా వస్తాడు. మన మేలును కోరినట్టుగానే వాడి మాటలు ఉంటాయి, మన మేలును కోరినట్లుగానే వాడి క్రియలు ఉంటాయి, మన క్షేమాన్ని కోరుతున్నట్లుగా, మన అభివృద్ధిని ఆశించినట్లుగానే వాడి ఉద్దేశములన్నీ ఉంటాయి. కానీ తుదకు అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుందండి? నరకానికి నడిపిస్తుంది. మీకు చిన్న వృత్తాంతమును తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నా. అదేమిటంటే దేవుని బిడ్డలారా, ఒకరోజు యవ్వనుడైనటువంటి ఒక వ్యక్తి తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనం ఏమిటయ్యా అంటే, అతడు భుజముల మీద భారమైన ఒక సిలువను మోసుకొని వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే అతనికి ఆ ఎండకి ఏమవుతుంది, చెమటలు కారిపోతున్నాయి. ఆ నడవలేని రాళ్ల దారిలో ఆ భారమైన సిలువను అతడు మోయలేకపోతూ ఉన్నాడు, తూలుతూ ఉన్నాడు, అటు ఇటు పడుతూ ఉన్నాడు. దాహము చేత నాలుక అన్నిటికీ అంటుకొని పోతా ఉంది, అడుగులు ముందుకు వేయలేకపోతూ ఉన్నాడు. అటువంటి కఠోరమైన పరిస్థితి. ఈ పరిస్థితిలో ఏం జరిగిందంటే, సాతానుగాడు చాలా అద్భుతమైన ప్లాన్ వేసుకొని ఆ యవ్వనుడైన ఆ వ్యక్తి ఎదుటికి వచ్చి నిలబడి అన్నాడు, ఇదిగో ఓ యవ్వనుడా, నీవు చాలా భారమైన సిలువ మోసుకుంటూ వెళుతూ ఉన్నావు, అందుకని నేను నీకు హెల్ప్ చేయటానికి వచ్చాను. అతడు ఎలా వచ్చాడో తెలుసండి, ఒక కట్టెలు నరికే వ్యక్తిలాగా గొడ్డలి ఒకటి భుజాన పెట్టుకొని వచ్చేసాడు. అయితే చూడగానే, అవునా నాకు హెల్ప్ చేయటానికి వచ్చావా,
నిజంగా ఎంతో దూరం నుండి ఎన్నో రోజుల నుండి ఈ సిలువను నా భుజం మీద వేసుకొని నడవలేని రాళ్ల దారిలో ఆకలికి దాహానికి అలమటిస్తూ వస్తున్నాను. ఇంతవరకు నాకు సహాయం చేయడానికి ఎవరు రాలేదు, నీ వచ్చేసావు. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యు అంటూ ఎవరుడు తన ఎదుటికి వచ్చినటువంటి ఆ కట్టెలు కొట్టే వ్యక్తితో చెప్పాడు. సరే, ఏ రకంగా నువ్వు నాకు హెల్ప్ చేస్తావు అని అంటే, ఆ కట్టెలు కొట్టే వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా? ఏమి లేదు, సిలువుకి నువ్వు ఎత్తుకున్న సిలువుకి 2 కమ్ములు ఉన్నాయి కదా, ఆ 2 కమ్ములను ఏం చేస్తానంటే ఊడదీసి నరికేసేస్తాను. నరికేస్తే అప్పుడు 2 కమ్ములు విడివిడిగా అయిపోతాయి. నువ్వు ఒక కమ్మి ఎత్తుకొని ఒకసారి ఆడేసి రావచ్చు, రెండోసారి ఇంకొక కమ్మి ఎత్తుకొని వెళ్ళిపోయి అక్కడ వేసి రావచ్చు. అప్పుడు నీకు చాలా సులకనగా ఉంటుందంటే, అయ్య బాబు కుదరదు అలాగా, అందరూ సిలువుని ఎత్తుకొని పోతా ఉన్నారు, నేను సిలువ ఆకారం లేకుండా బారు కమ్మీలను ఎత్తుకొని పోతే అందరూ నవ్వుతారు, అందుకని ఈ ప్లాన్ నాకేం బాగలేదంటాడు ఈ ఎవరుడు. అప్పుడు సాతాను గారు ఆలోచన చేసి అంటాడు, చూడు, అడ్డ కమ్మి కొంచెం పొడవు తక్కువగా ఉంటుంది, నిలువు కమ్మి ఉంది చూసావా, అది చాలా పొడుగుంది కదా, అందుకని ఆ పొడగాటి కమ్మిని ఒక గజం మందం నేను నరికేసేస్తాను, అప్పుడు కొంతలో కొంతైనా నీకు బరువు తగ్గిపోతే ఈజీగా నువ్వు వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. ఇదేదో తనకి బాగున్నట్టు అనిపించింది. మంచిది, ఆ కొద్దిగా నరికితే సిలువ ఆకారం ఏమి పోదు, నాకు బరువు మాత్రం తగ్గేస్తుంది, నీ ప్లాన్ మంచిగా ఉందని చెప్పేసి ఆ కట్టెల నరకు వానితో ఏకీభవించాడు సిలువ మోసుకొని వెళుతున్నటువంటి ఆ యవ్వనుడు. దేవుని పిల్లలారా, ఆ యవ్వనుడు ఏకీభవించినప్పుడు వెంటనే సాతానుగాడైనటువంటి ఆ కట్టెలు నరికేవాడు ఆ సిలువ నిలువ కమ్మిని ఒక గజం నరికి మొక్కను అవతల పడవేసేస్తాడు. ఇప్పుడు ఆ మిగతా సిలువను మోసుకుని వెళతా ఉంటే ఎలా ఉందో తెలుసా? చాలా తేలికగా ఉంది, చాలా సులువుగా ఉంది. అబ్బా, నిజంగా ఎంత మంచి మేలు చేశాడు, నాకు ఎంత మంచి సహాయం చేశాడు. ఇప్పుడు దాకా ఈ తెలివి లేక నేను చెమటలు కారుకుంటూ బాధభరితమైన సిలువను మోసుకుంటూ నానా తిప్పలు పడి అవస్థలు పడి వచ్చానని ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా అతడు ముందుకు సాగి వెళ్ళాడు. అతడు సాగి వెళ్ళిన తరువాత దేవుని బిడ్డలారా, ఆ చివరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక లోతైన లోయ, ఆ లోయకి ఇటు ప్రక్క తను నిలబడ్డ వైపునకు మరణ కొండ, మరణ శిఖరం ఉంది. అతడు మరణ శిఖరం మీద నిలవబడి ఉన్నాడు. అవతల ఒక శిఖరం ఉంది, అవతల ఒక కొండ ఉంది, అది జీవపు కొండ. మరి ఈ కొండ నుండి ఆ కొండ మీదకి మధ్యలో బ్రిడ్జి ఏమీ లేదు దేవుని బిడ్డారా, ఇది ఒక లోయ. మరి ఎలా దాటాలి అంటే అందరూ చాలా మంది ఏం చేస్తున్నారంటే వారు భారమైన సిలువలను మోసుకొని వచ్చేసి ఈ కొండకి ఆ కొండకి వారు మోసుకొని వచ్చిన సిలువ వేస్తే సరిపోతుంది. ఆ సిలువ అటు ఇటు బ్రిడ్జ్ లాగేసి ఆ సిలువ మీద నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోతున్నారు. వారు వెళ్ళిపోగానే వారు వేసుకున్న ఆ సిలువ, వారు మోసుకొని వచ్చిన ఆ సిలువ అదృశ్యం అయిపోతుంది, ఇక అది కనపడట్లేదు. ఓహో, ఇదా విషయం. అంటే జీవపు కొండ మీదకి వెళ్ళాలి అంటే, ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే మనం మోసుకొని వచ్చిన సిలువే దీన్ని బ్రిడ్జ్ లాగా ఆ కొండకి ఈ కొండకేసి సిలువ మీద నడిచి వెళ్ళాలా అని చెప్పేసి దేవుని బిడ్డలారా ఇతడు అనుకుంటాడు. అయితే ఆ జీవపు కొండ మీద, ఆ కొండ అంటే ఈ మరణపు కొండ అవతల ఉన్న కొండ, ఆ పట్టణం ఎలా ఉంటుందంటే దగ్గ మెరిసిపోతా ఉంటది. బంగారుమయమైన వీధులు, సూర్యుడు అక్కర లేనటువంటి పట్టణము, ఎంతో సౌందర్యమైనటువంటి సుందరమైన ప్రకృతి, జీవజల నదులు పారుతూ ఉంటాయి, జీవ వృక్ష గాలులు వీస్తూ ఉంటాయి, అందరూ ఆనందంగా ఆహ్లాదంగా గంతులు వేస్తూ ఉంటారు. ఇతను అనుకున్నాడు, అమ్మయ్యా, ఇక నేను దాటి అవతలకి వెళ్ళగలను, వెళ్ళిపోతానని చెప్పేసి తాను మోసుకొని వచ్చినటువంటి సిలువని ఆ కొండకి ఈ కొండకి బ్రిడ్జి లాగా వేయాలని చూస్తాడు. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? ఇప్పటికే సాతానుగాడు మధ్యలో తనకు అడ్డుపడి ఒక గజం నరికాడు కదండి. ఆ కొండకి ఈ కొండకి సిలువనేద్దామంటే గజం కర్ర తక్కువైతే ఎంత ప్రయత్నం చేసినా ఆ కొండకి సిలువ తాకట్లేదు.
సిలువ నిలబడట్లేదు. అప్పుడు ఏడుస్తాడు, అయ్యో నా భారమైన సిలువను నా చేతులారా నేనే నరికించేసుకున్నాను. నా బరువేదో తగ్గిస్తున్నాడు, నాకేదో మేలు చేస్తున్నాడు అని అనుకున్నాను. కానీ ఈరోజు నాకు శాశ్వతమైన కీడు వాటిల్లిపోయింది, శాశ్వతమైన మరణం నాకు సంభవించింది. ఆ ఆనందమయమైన పరలోకంలో నేను చాలలేకపోతున్నాను. నా సిలువ సరిపోవట్లేదు, పడవ చాలట్లేదని కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు. ఎస్, దేవుని పిల్లలారా, సాతాను చెప్పేది, నీ ఇరుగు పొరుగు వారు చెప్పేది, నీకు కొంతమంది సీనియర్ చేసే ఇన్స్ట్రక్షన్స్ ప్రస్తుతం వినటానికి వినసొంపుగా ఉంటాయి, చూడటానికి రమ్యంగా ఉంటాయి, నీకు లాభదాయకంగా ఉంటాయి, చెమటలు పోయకుండా సౌఖ్యాన్ని అనుభవించేటట్లుగా సహాయపడతాయి. కానీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ద నెక్స్ట్, యూ హ్యావ్ టు థింక్ వెరీ కేర్ఫుల్లీ. ఆ తర్వాత ఏమి జరగబోతుందో నీవు ఆలోచన చేయాలి. ఇదిగో, దేవునికి ఇచ్చేటప్పుడు ఎవరైనా వద్దంటే అంతే ఆగిపోతావు. అవును, వద్దన్నాడు అంటే అతను నాకన్నా సీనియర్ కదా, ఏదో ఆలోచన కలిగే అనుభవంతోనే వద్దన్నాడు, అందుకని నేను నా చేయమని చేసుకుందా. ప్రార్థనకి వెళ్దామంటే ఎవరన్నా వద్దంటే అమ్మయ్యా ఓకే అని ఆగిపోతావు. కానీ అది నిన్ను పరలోకం చేరకుండా చేస్తుంది. నీ సిలువ ఆ జీవపు కొండకు వేయడానికి సరిపోదు. తుదకు మరణములో, నరకములో అగ్ని ఆగదు, పురుగు చావదు. అటువంటి కఠోరమైన ఘోరమైన శిక్షను నీవు అనుభవించవలసి ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. అందుకని దైవికమైన కార్యక్రమాలలో ఎవరైనా నిన్ను వెనకకు లాగుతూ ఉన్నట్లయితే, ఎవరైనా అది చెయ్యకు అన్నట్లయితే ఆ మాటకి నీవు సమ్మతింపవద్దు, ఆ మాటకి నీవు ఏకీభవించవద్దు. యేసు ప్రభుల వారు పేతురు మాటతో ఏకీభవిస్తే ఈరోజు నీవు నేను ఇంతటి రక్షణ భాగ్యములో ఉండేవారము కాదు. యేసు ప్రభుల వారు ఆ రోజు పేతురు అన్నటువంటి మాటలకు ఆమేన్ చెప్పి ఉంటే అన్ని నామముల కన్నా ఆయన నామము ఉన్నతమైన నామముగా పరిగణించబడేది కాదు. సహోదరుడా, ఇతరులు చెప్పిన మాటలు విని, సహోదరి ఇతరులు చెప్పినటువంటి ఎంతో రమ్యమైన సుందరమైన ముచ్చట్లు వినసొంపినటువంటి మాటలు విని నీ సిలువను ఎంత నరుకుకున్నావు, నీ సిలువ పొడవు ఎంత తగ్గింది. ఈ లోకంలో అది నీకు మేలుకరంగా, లాభదాయకంగా, కాస్త మిగిలేటట్టుగా ఉండొచ్చు. కానీ ఒక రోజు నీ సిలువ వేయవలసి ఉంది. ఈ కొండకు ఆ కొండకు బ్రిడ్జ్ లాగా పరిచి దాని మీద నుండి నీవు దాటిపోవలసినటువంటి రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు ఏడుస్తావు, ఆ రోజు కన్నీరు విడుస్తావు. అటువంటి దుర్దినములు, అటువంటి శాపగ్రస్తమైన కీడు నీకు సంభవించక ముందే దేవుడి వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఏది చేయమని ఆజ్ఞాపించాడో, ఏమి చేయడానికి ప్రభు నిన్ను రక్షించుకున్నాడో, ఏమి చేయడానికి ఆయన తన అనాది సంకల్పము ప్రణాళికను నీ ఎడల కలిగి ఉన్నాడో దానిని చేయడానికి ఎంతమంది ఎన్ని చెప్పినా వారు దైవ ప్రత్యక్షతలు కలిగిన వారు కావచ్చు, దేవునితో డైరెక్ట్ గా మాట్లాడేవారు కావచ్చు. ఆయన దేవుడు నీకు సెలవిచ్చినది దైవ చిత్తము నెరవేర్చే కార్యక్రమాలు చేయటంలో ఎన్నడూ వెనుకాడకు, చెయ్యి ముడుచుకోకు. అలా ముడుచుకుంటే తుదకు నీవు శాపాన్ని, తుదకు నీవు కీడును అనుభవించవలసి ఉంటది. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని దాసునిగా నేను మీకు సెలవిస్తున్నాను. ప్రభు మీతో ఉండి మిమ్మల్ని అన్ని విధాల ఆత్మీయంగా బలపరుస్తూ మేలు చేయుటలో ఎన్నడూ చెయ్యమడొక, దైవ కార్యములలో ఎన్నడూ వెనుదిరిగి చూడక విశ్వాసముతో ముందుకు సాగేటువంటి కృపను మీ అందరికీ అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు నిజంగా నీవు మాతో మాట్లాడావయ్యా. అలనాడు పేతురు ప్రభువా
నీకంతటి ఘోరమైన మరణ శిక్ష సంభవింపకుండా ఉండును గాక అని పలికినప్పుడు నీవు ఆమేన్ అనలేదు. ఎందుకంటే అది తండ్రి చిత్తానికి విరోధమైనది. నీ దేహమును సౌఖ్యముగా, నీ దేహమునకు దెబ్బ తగలకుండా కాపాడుకునే విషయమైన తండ్రి చిత్తానికి విరోధమైనది. కాబట్టి నువ్వు దానికి నో చెప్పి సాతానా నా వెనుకకి పో అన్నావయ్యా. అంతే, తండ్రి చిత్తము నీలో సంపూర్ణంగా నెరవేర్చబడింది. నా తండ్రి, దైవిక కార్యములు ఎన్నో చేయాలని నా మదిలో ఉన్నది, కానీ నా శరీరము ఖండము వేసి నన్ను వెనక్కి లాగుతుంది. ఎన్నో ఆత్మీయమైన కార్యక్రమాలలో నా వంతు సహకారం అందించి ముందుకు సాగి నీ సన్నిధిలో ప్రభుత్వం వలె కరిగిపోవాలని ఉంది. కానీ నా కుటుంబ సభ్యులు, నా ఇరుగు పొరుగు వారు, స్నేహితులు ఎందుకురా నీకంత ఇది అని వెనక్కి లాగితే నా ఆత్మను చల్లారుతున్నాను. నీ వలె రోషము కలిగి తండ్రి చిత్తాన్ని అక్షరాల తీక్షణంగా చూసినటువంటి వాడనై సాతానా నా వెనుకకి పో. దేవుడు దైవ కార్యములు చేయడానికి నన్ను ఎన్నుకున్నాడు. ఎవరు చెప్పినా నేను వెనుదిరగను అంటూ నా విశ్వాస యాత్రలో ముందుకు సాగలేకపోయాను. అట్టి దౌర్భాగ్యుడనైన నన్ను క్షమించయ్యా. నీ శిలువ రక్తములో కడగండి ప్రభువా. నేటి నుండి నీ చిత్తమును 100కి 100 పాళ్ళు నెరవేర్చు బిడ్డగా. నా విశ్వాస యాత్రలో ఎందరూ అడ్డు వచ్చినా, ఎన్ని ఆటంకములు నా ఎదురు నిలిచినా, నీ వైపు చూస్తూ నా యాత్రను కొనసాగించుకున్నటకు, నా సిలువను మోసే ఈ యాత్రలో నాకు కష్టమైన, నిష్ఠూరమైన, చెమటలైన, ఆకలి తప్పులైన సిలువ పొడవును తగ్గించుకొనక, సాతాను మాటలు విని తుదకు నరకమునకు పాత్రుడు నవ్వక, నీ వైపునకు చూస్తూ ముందుకు సాగే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. సెలవు తీసుకుంటాం. God bless you.